ఈ 420 హామీలు నిలబెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ బట్టలు విప్పి నగ్నంగా రోడ్డు మీద నిలబెట్టవలసిన బాధ్యత మనదే ఉంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇడిసిపెట్టాం, ఎట్టి పరిస్థితుల్లో ఇడిసిపెట్టాం. దాన్ని అట్లా మాట్లాడడం అనేది కొద్దిగా మైండ్ ఉండాలి, మెదడు ఉండాలి. మరి అదే అంటున్నా, ఇంత నీచపు కుళ్ళు రాజకీయాలు ఎందుకు? ప్రజలు ఇష్టంతో గెలిపిస్తారు కాబట్టి వాళ్ళు చేసే అటువంటి దుర్మార్గపు ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రజలు మా పక్షాన 60 నెంబర్ మాది 65 సఫిషియెంట్ నెంబర్ ఇచ్చారు. ఇంకా దాంట్లో ఏముంటుంది? మీలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ కుహాలము, ఈ కుతూహలము, ఈ దుర్బుద్ధి ఎందుకు పుడుతుంది మీకు? ఈ దేవుళ్ళే వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చారు, ఇంకా ఇస్తారు కూడా. పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా. 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 చేస్తా. అక్క నువ్వు బిల్లు కట్టకు, సోనియమ్మ కడుతుంది జనవరి నుంచి అన్నాడు. మరి కట్టకుండా ఊకుందామా? ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి? ఒకసారి పెట్టవా. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, వెంకటరెడ్డి గారు ఏం చెప్పిండ్రు? ఒకసారి మీ చెవులతో మీరే చూడండి. ఎంత బాగా చెప్పిండ్రు బిల్లు కట్టొద్దని. అది పెడతావా తమ్మి? మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విముక్తులు కలిగేందుకే వచ్చే నెల బిల్లు కట్టక 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటి బిల్లు, మీ ఇంటి కరెంటు బిల్లు సోనియమ్మ కట్టదు 200 యూనిట్ల వరకు. వచ్చే నెల ఎవరి పేదలు మీ బస్తీలలో కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచితంగా కరెంటు మీకు ఇచ్చేటట్టు వచ్చే నెల మా అక్కలకు, మా పెద్దమ్మలు అందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టదు. ₹1 కూడా కరెంటు మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాగా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. పేదవాడి నెలకు 200 యూనిట్ల వరకు ఈ నెల కూడా నవంబర్ బిల్లు కట్టకుండా వచ్చే నెల ఫస్ట్ బిల్లు వస్తుంది. 3వ తారీఖు రిజల్ట్ వస్తుంది. 9కి మన గవర్నమెంట్ అయినా సరే 400 బిల్లు ఈ నవంబర్ బిల్లు ఎవరు కట్టొచ్చు. ఏమైనా వస్తే వెంకటరెడ్డి గారు చెప్పిండు కట్టొద్దని చెప్పి మీరు బాగా అర్థం చెప్పండి. ఈ నెల బిల్లు కూడా రద్దు చేస్తున్నాం మేము. ఎవరన్నా వచ్చి బిల్లు అడిగితే వెంకటరెడ్డి చెప్పిండు కట్టద్దని చెప్పుర్రి అని మంత్రి గారు చెప్పిండు. ఇంకొక ఆయననేమో రేవంత్ రెడ్డి గారేమో సోనియమ్మ కడుతుంది అని చెప్పిండు. అందుకే నేను అన్నా, నేను నా సొంత కవిత్వం కాదు, నాకేం అక్కసు లేదు. మీరే చెప్తారు కదా నవంబర్ బిల్లు డిసెంబర్ బిల్లు కట్టకండి, మేమే కడతామని సోనియా గాంధీ కడుతుందని ఒక ఆయన అన్నాడు. వెంకటరెడ్డి వద్దన్నాడని చెప్పమని ఇంకొక ఆయన చెప్పిండు. బుద్ధిగా పనిచేయి, ప్రతిపక్షంగా నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ప్రతిపక్షంగా పనిచేయి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి. ప్రజలు మీ ప్రతిపక్ష పాత్రను హర్షించినప్పుడు, మీకు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్గా ప్రజాస్వామికయుతంగా రావాలి తప్ప దొడ్డిదారిన ప్రభుత్వాలను కూల్చే కుట్రలు మానుకోండి అని చెప్తారు. తప్పకుండా చేస్తాము, ఒక్కొక్కటి చేస్తున్నాము. మేము ప్రభుత్వం వచ్చిన కాంచి ప్రజా సంక్షేమం కోసమే పాటుపడుతున్నాం. ఎక్కడ కూడా మా సొంత కట్టడాల కోసమో, సొంత వెహికల్ల కోసమో, సొంత వాటి కోసం రూపాయి కూడా మా సొంత అవసరాల కోసం ఇష్టానుసారంగా ఖర్చు పెట్టలే. వారు లక్షల కోట్ల అప్పులు తెచ్చి తమకు ఇష్టమున్న కట్టడాలు, ఇష్టమున్న జీవితాన్ని గత ప్రభుత్వం అనుభవించింది. మా సీఎం గారు కూడా అట్లాంటిది లేదు, మేమెవరం కూడా అట్లా చేయడం లేదు. ఉన్నదంతా కూడా ప్రజలకు ఇవ్వడానికే, ప్రజలకు దగ్గరికి రావడానికి. ఒక్క బస్సు, ఉచిత బస్సు పెడితే ఎంత కడుపు మండుతుందో వాళ్ళకి తెలుసు. ఆటో వాళ్ళని రెచ్చగొట్టుడు, ఆటో వాళ్ళకు కూడా చెప్పిన వాళ్ళనేం, ఇప్పుడు ఈ గల్లీలలో ఆటోలు తిరగడానికి బస్సు అయితే అడ్డం కాదు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హైదరాబాద్ పోవాలి, కరీంనగర్ పోవాలి, వరంగల్ పోవాలంటే ఒక ఉచిత బస్సు అనేది ప్రతి ఇంట్లో ఒక మహిళ ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఎక్కడెక్కడ దాన్నే ఓర్వలేకపోతున్నారు. మా ప్రభుత్వము తీసుకున్నటువంటి గుడ్ స్టెప్స్, మంచి నిర్ణయాలు ఏవైతున్నాయో వాటిని సహించలేక రకరకాలుగా మాట్లాడుతున్నారు. కాబట్టి రేపటి ఎంపీ ఎన్నికలలో కూడా వాళ్ళు అక్కడ వచ్చే అవకాశం లేదు, ఎట్లా గవర్నమెంట్ ఇక్కడ కూడా లేదు. కాబట్టి ఏదేదో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. రైతు బంధు పడలేదు అని ఎవడన్నంటే చెప్పు తీసి కొడతా అంటుండు. రైతు బంధు పడలేదు అని ఎవరన్నంటే చెప్పు తీసి కొడతా. ఇది మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాట. ఒకసారి పెట్టవా. అన్నవారు మీరు చెప్పుతూ ఉండండి. ఇవాళ రైతు బంధు ఎత్తలేడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? చెప్పు తీసుకొని కొడితే ఇంకెవడన్నా మళ్ళా మాట అంటే. ఆయననేమో కాంగ్రెస్ మంత్రి, ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న.
ఇద్దరు కూడా ఏమంటారు, చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది. ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా, ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి, రైతు బంధు వేయని వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా, మీ ఇష్టం. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా, ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం. విధ్వంసపు రాజకీయాలకు వాళ్ళు పాల్పడుతున్నారు. ధ్వంసపు రాజకీయాలు. ప్రజాస్వామికంగా మమ్మల్ని 65 మందిని మా ప్రతిపక్షంతో కలిసి సఫిషియంట్ నెంబర్ ఇచ్చారు అసెంబ్లీకి కావాల్సింది. అంటే ఎంతసేపు కూలుస్తాం అంటే అధికారం లేకుంటే వాళ్ళు ఒక్కరోజు కూడా బతకలేకపోతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. అంటే ముఖ్యమంత్రి గారు అధికారం ఉంటే తప్ప బయటికి ప్రజలకు అంటే గతంలో ఆయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప బయటికి రాడు అనేది వాళ్ళు గత 9 సంవత్సరాలుగా గడిలలో ఉండి పరిపాలించారు. ఇప్పుడు కూడా అధికారం లేదు కాబట్టి కనీసము అసెంబ్లీకి వచ్చి వారు ఎమ్మెల్యేగా కూడా ప్రమాణం చేయలేకపోతున్నారు. అంటే ప్రజాస్వామ్యాన్ని ఎడిదీసుకుపోతున్నారు. రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. అంటే అక్రమంగా దొడ్డదారులు ఏదో ముఖ్యమంత్రులు అవుతామని ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మాకు. దాన్ని అట్లా మాట్లాడడం అనేది కొద్దిగా మైండ్ ఉండాలి, మెదడు ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి కేవలం సానుభూతి తప్ప మరి ఏం లేదు. వాళ్ళ అభివృద్ధి నుంచి మాత్రం ఓటే లేదు. కొద్ది ఓట్ల శాతం తేడా ఉందని చెప్పేసి ఆయన పదే ఎక్కడికి వెళ్ళి అదే మాటలు చెప్తా ఉంటారు. అదే అంటానా, వాళ్ళు 63 తోటే గెలిచారు కదా ఫస్ట్లో. 63 సీట్లే వాళ్ళకంటే 1 సీటుతో మేము 2 సీట్లతో మేము అదనంగా ఉన్నాం. మరి అదే అంటున్నా, ఇంత నీచపు కుళ్ళు రాజకీయాలు ఎందుకు? ప్రజలు ఇష్టంతోటే గెలిపిస్తారు. కాబట్టి వాళ్ళు చేసే అటువంటి ఈ దుర్మార్గపు ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రజలు మా పక్షాన 60 నెంబర్ మాది 65 సఫిషియెంట్ నెంబర్ ఇచ్చారు. ఇంకా దాంట్లో ఏముంటుంది? మీలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ కుహాలము, ఈ కుతూహలము, ఈ దుర్బుద్ధి ఎందుకు పుడుతుంది మీకు? ఈ దేవుళ్ళే వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చారు, ఇంకా ఇస్తారు కూడా. ఇంకోటి, సోషల్ మీడియానే మాకు కీలకంగా పనిచేయాలి. సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం బదనం చేయాలని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్లో డైరెక్ట్లో ఆయన అఫీషియల్గానే స్టేట్మెంట్ ఇస్తారు. సోషల్ మీడియానే వాడుకుందాం ఎక్కువ శాతం అని చెప్పేసి. అంటే సోషల్ మీడియాలో కూడా ఎవరో ఒకరిద్దరు తప్పుడు కూతలు కూస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ చేసిన పనిని సోషల్ మీడియాలో పెట్టుకుంటే అది ఫ్యాక్ట్ కనబడుతుంది. నేను లేని మాట అన్నాను అనుకో, నేను అన్నది తప్ప రైట్ అని ప్రజలు ఆలోచిస్తారు. కొద్దిసేపు కన్ఫ్యూజన్ ఉంటారు కావచ్చు, కన్ఫ్యూజ్ చేస్తారు కావచ్చు. జనరల్గా జరిగిన పనిని ప్రజల ముందు పెడితే ప్రజలు అర్థం చేసుకుంటారు. లేనిది కల్పించి చెప్తే వాళ్ళు ఎట్లయితే పని చేయరో అట్లాంటి పరిస్థితి అవుతుంది. వాళ్ళు అట్లాంటి ప్రయత్నమే చేసారు గతంలో. ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో చేయాలనుకుంటారు. ఎందుకంత 5 సంవత్సరాలకు అవకాశం ఇచ్చారు. మీరేం కష్టపడ్డరని, మరి ఏం చేశారని బిల్లులు, ఇప్పుడు బిల్లుల గురించి అడిగిన 1000 బిల్లులు పెండింగ్లో పెట్టారు. ఎవరికి జీతాలు కూడా ఇవ్వలేదు, బిల్లులు ఇవ్వలేదు. వాళ్ళకి నచ్చిన పని చేసుకున్నారు. ప్రజలకు నచ్చిన పని చేయలేదు కాబట్టి ప్రజలు వాళ్ళని ఇంటికి పంపారు. మేము మంచిగా చేయనప్పుడు మమ్మల్ని పంపుతారు. మీరెందుకు దొడ్డదారిన రావాలి, దొంగ వ్యవహారాలు ఎందుకు అని అంటున్నారు. ఫైనల్గా కేటీఆర్కు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? బుద్ధిగా పనిచేయి. ప్రతిపక్షంగా నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ప్రతిపక్షంగా పనిచేయి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి. ప్రజలు మీ ప్రతిపక్ష పాత్రను హర్షించినప్పుడు, మీకు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్గా ప్రజాస్వామికయుతంగా రావాలి తప్ప దొడ్డిదారిన ప్రభుత్వాలను కూల్చే కుట్రలు మానుకోండి అని చెప్తారు. తప్పకుండా చేస్తాము, ఒక్కొక్కటి చేస్తున్నాము. మేము ప్రభుత్వం వచ్చిన కాంచి ప్రజా సంక్షేమం కోసమే పాటుపడుతున్నాం. ఎక్కడ కూడా మా సొంత కట్టడాల కోసమో, సొంత వెహికల్ల కోసమో, సొంత వాటి కోసం రూపాయి కూడా మా సొంత అవసరాల కోసం ఇష్టానుసారంగా ఖర్చు పెట్టలే. వారు లక్షల కోట్ల అప్పులు తెచ్చి తమకు ఇష్టమున్న కట్టడాలు, ఇష్టమున్న జీవితాన్ని గత ప్రభుత్వం అనుభవించింది. మా సీఎం గారు కూడా అట్లాంటిది లేదు, మేమెవరం కూడా అట్లా చేయడం లేదు. ఉన్నదంతా కూడా ప్రజలకు ఇవ్వడానికే, ప్రజలకు దగ్గరికి రావడానికి. ఒక్క బస్సు, ఉచిత బస్సు పెడితే ఎంత కడుపు మండుతుందో వాళ్ళకి తెలుసు. ఆటో వాళ్ళని రెచ్చగొట్టుడు, ఆటో వాళ్ళకు కూడా చెప్పిన వాళ్ళనేం. ఇప్పుడు ఈ గల్లీలలో ఆటోలు తిరగడానికి బస్సు అయితే అడ్డం కాదు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హైదరాబాద్ పోవాలి, కరీంనగర్ పోవాలి, వరంగల్ పోవాలంటే ఒక ఉచిత బస్సు అనేది ప్రతి ఇంట్లో ఒక మహిళ ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఎక్కడెక్కడ. దాన్నే ఓర్వలేకపోతున్నారు. మా ప్రభుత్వము తీసుకున్నటువంటి గుడ్ స్టెప్స్, మంచి నిర్ణయాలు ఏవైతున్నాయో వాటిని సహించలేక రకరకాలుగా మాట్లాడుతున్నారు. కాబట్టి రేపటి ఎంపీ ఎన్నికలలో కూడా వాళ్ళు అక్కడ వచ్చే అవకాశం లేదు. ఎట్లా గవర్నమెంట్ ఇక్కడ కూడా లేదు. కాబట్టి ఏదేదో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.